మూసీ నది ప్రక్షాళనపై ప్రతిపక్షాల విమర్శలపై మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా మూసీ నది ప్రక్షాళన జరిగి తీరుతుందన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ మూసీ డెవలప్మెంట్ ఫండ్ క్రింద 1000 కోట్ల రూపాయల లోన్లు తీసుకున్నారని, ఇప్పుడు తాము అభివృద్ధి చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. హైదరాబాద్ నోవెటెల్లో నిర్వహించిన అర్బన్ ఇన్ఫ్రా సమ్మిట్ లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నాచారం, జీడిమెట్ల పరిశ్రమలతో పాటు మూసీ వెంట ఉన్న అనేక పరిశ్రమలు తమ వ్యర్థ జలాలను మూసీలోకి వదులుతున్నాయన్నారు. మూసీ దుర్వాసనతో లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారని, క్యాన్సర్ వంటి మహమ్మారి రోగాల బారిన ప్రజలు పడుతున్నారని అన్నారు. సబర్మతి, నమామి గంగే ప్రాజెక్టులు చేసినట్లుగానే మూసీని ఎందుకు ప్రక్షాళన చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మూసీ నిర్వాసిత ప్రజలు ప్రభుత్వానికి సహకరించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని చెప్పారు. ఇక కోమిటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. యామిని, తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు మలుపుతాయని చెప్పవచ్చు. మూసీ నది ప్రక్షాళనపై ప్రతిపక్షాల విమర్శలపై మంత్రి కోమటిరెడ్డి ఘాటుగా స్పందించడం జరిగింది. ఎన్ని విమర్శలు చేసినా మూసీ నది ప్రక్షాళన జరిగి తీరుతుందన్నారు. మంత్రిగా ఉన్న అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ మూసీ డెవలప్మెంట్ ఫండ్ కింద 1000 కోట్ల రూపాయలు లోన్లు తీసుకున్నారని, ఇప్పుడు తాము అభివృద్ధి చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటారని కేటీఆర్ ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిలదీయడం జరిగింది. హైదరాబాద్ నోవటెల్లో నిర్వహించిన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ లో ఈ మంత్రి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగానే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పారు. నాచారం, జీడిమెట్ల పరిశ్రమతో పాటు మూసీ వెంట ఉన్న అనేక పరిశ్రమలు తమ వ్యర్థ జలాలను మూసీ నదిలోకి వదులుతున్నారని మంత్రి కోమటిరెడ్డి గుర్తు చేయడం జరిగింది. అట్లాగే మూసీ దుర్వాసనతో లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారు, క్యాన్సర్ తో వంటి రోగాలకు బారిన పడుతున్నారని కూడా కోమటిరెడ్డి గుర్తు చేయడం జరిగింది. అట్లాగే మన ప్రాజెక్టులకు సంబంధించిన మూసీకి సంబంధించిన ప్రక్షాళన చేస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తుంది అనేది ఈ సమయంలో కోమటిరెడ్డి కేటీఆర్ పైన ఘాటుగానే స్పందించారు. అట్లాగే ఈ కార్యక్రమంలో మూసీ నదికి సంబంధించిన నిర్వాసిత ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి సహకరించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని ఆయన తెలియజేయడానికి యామిని. అంటే రాము, గతంలోనే 1000 కోట్ల రూపాయలు దీనికోసం కేటాయించారు. మిగతా వాటిలాగా దీన్ని ఎందుకు ప్రక్షాళన చేయకూడదంటూ ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. మరి ఎలాంటి కామెంట్స్ కి ఎలాంటి కౌంటర్స్ వచ్చే అవకాశం ఉంది? బీఆర్ఎస్ నుంచి ఏమైనా కౌంటర్ చేస్తున్నారా? యామిని, ఇప్పటి వరకు అయితే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరైతే అధికారంలో ఉన్న మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ కొనసాగడం జరిగింది. మూసీ నది ప్రక్షాళన కోసం సంబంధించిన దానిపైన ఫండ్ కూడా తీసుకోవడమని ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి మాట్లాడడం జరిగింది. దీనిపైన కేటీఆర్ స్పందించాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ బీఆర్ఎస్ నుంచి కూడా ఒక స్పందన రావాల్సింది. కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలలో నిజమెంత ఉంది? వాస్తవంగా బీఆర్ఎస్ ప్రభుత్వం దీంట్లో అవినీతికి పాల్పడిందా? ఫండ్ తెచ్చుకొని ఏం చేశారు? ఫండ్ ఏ ప్రాజెక్టులకు సంబంధించింది, ఎక్కడ ఉపయోగించడం అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన కేటీఆర్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కోమటిరెడ్డి ఆ విషయాలకు సంబంధించింది గుర్తు చేయడం. గతంలో వైఎస్ పీరియడ్ లోనే మూసీ ప్రక్షాళన కోసం ఒక ఫండ్ క్రియేట్ చేయాలనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలోనే చేసిన అనేది ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు కూడా మాట్లాడడం జరిగింది. అంటే మూసీ నది ప్రక్షాళన అనేది ఇప్పుడు అనుకున్న ప్రాజెక్ట్ కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మూసీ నది ప్రక్షాళన చేయాలనేది కేవీపీ గుర్తు చేయడం జరిగింది. దీంట్లో మూసీ నది ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అనేది కేవీపీ కూడా గుర్తు చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా ముందు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఎజెండాను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసింది అనేది గుర్తు చేసుకునే సందర్భాన్ని ఇక్కడ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించడానికి తెలుస్తుంది. ఆ ఫండ్ నే ఇప్పుడు కేటీఆర్ తీసుకురావడం జరిగింది. దాని ఏ ప్రయోజనాలకు ఉపయోగించారనేది
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే మూసీ ప్రక్షాళన పేరుతో హైదరాబాద్ లో మూసీకి సంబంధించిన ప్రక్షాళన శుద్ధి పేరుతో జరుగుతున్న రాజకీయం అంతా ఇంత కాదనేది మనం చెప్పొచ్చు. రాజకీయ నాయకులు మూసీని వాడుకుంటున్నారని కూడా చెప్పొచ్చు. మొత్తానికి మూసీలో మునుగుతున్నది ఎవరనేది గుర్తించాల్సిన అవసరం ఉంది. మూసీని ప్రక్షాళన పేరుతో మూసీకి సంబంధించిన విషయంలో మూసీలో ముంచేది పేద ప్రజలనా లేదా రాజకీయ నాయకులు అనేది మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది చూసుకోవచ్చు. మొత్తానికి మూసీ పేరుతో కోట్లాది రూపాయలు పక్కదారి పట్టించారనేది కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్య. దీని వెనుక ఇప్పుడు మంత్రి గతంలో చేసిన మున్సిపల్ శాఖ మంత్రిగా చేసిన మినిస్టర్ కేటీఆర్ ఉన్నాడు. ఆయన స్పందించాల్సిన అవసరం ఉంది. దానిపైన స్పందన రావాల్సింది కూడా ఉంది. రాము, అంటే నిజంగానే 1000 కోట్ల రూపాయల ఫండ్స్ తీసుకున్నారా, వచ్చాయా, వస్తే దేనికి ఉపయోగించారు, ఇలాంటి క్లారిటీ ఎలా వస్తుంది? వాస్తవాలను పరిశీలిస్తే ఈ రోజు రాజకీయాలు ఎట్లయినంటే నీతి నిజాయితీ లేని రాజకీయాలుగా మారినాయని చెప్పవచ్చు. ప్రజలను ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ అన్ని పక్కదారి పట్టించడానికి రాజకీయ నాయకులు ఈ రోజు ఆడుతున్న డ్రామాలుగా చాలా మంది విమర్శకులు అట్లాగే మేధావి వర్గం ఒక విమర్శ చేస్తుంది. నిజంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ మూసీ నది మీద ఫండ్ తెచ్చి ఉంటే ఈ రోజు కేటీఆర్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక వాస్తవాలు ఎంత ఉంది అనేది కోమటిరెడ్డి కూడా నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. ప్రూఫ్లు చూపాల్సిన అవసరం ఉంది. దానికి సాక్ష్యాలు చూపించాల్సిన అవసరం ఉంది. సాక్ష్యాలు లేకుండా గాలి మాటలు మాట్లాడుతున్నారు అనేది ఓ పక్క పెద్ద విమర్శలే ఉన్నాయి. నిన్నగాక మొన్న కొండ సురేఖ నోటికి వచ్చిన మాటలు మాట్లాడడంతో ఈ రోజు ప్రజల ముందు చులకన భావన ఏర్పడింది అనేది ప్రజలంతా మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. కాబట్టి రాజకీయ నాయకులంతా మాట్లాడే ముందు వెనక ముందు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ చేసినప్పుడు మూసీ నది ఫండ్ ఎంత తెచ్చారు, దేనికి ఉపయోగించారు, ఏం చేశారు అనేది ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కోమటిరెడ్డి మాట్లాడిన దానికి కేటీఆర్ కు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. యామిని, అంటే రాము, ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు, ఖచ్చితంగా ఏదైనా గత గవర్నమెంట్ లో ఏదైనా జరిగితే ఇలా ఫండ్స్ వస్తే వాళ్ళు ప్రూఫ్ చూపించవచ్చు కదా. ఎందుకంటే మొన్నే చూసాం ఒక మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపాయో వితౌట్ ప్రూఫ్స్. ఇప్పుడు ప్రూఫ్ చూపిస్తేనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలకు ఒక బలం ఉంటుంది, ప్రజల్లో కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఖచ్చితంగా యామిని, ప్రూఫ్ అనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూపించాల్సిన అవసరం ఉంది. తన బాధ్యతగా గత ప్రభుత్వాలు ఏవైతే అవినీతికి పాల్పడ్డారో ఆ అవినీతికి సంబంధించిన ఒక మంత్రి గతంలో చేసిన మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. ఆ సాక్ష్యాలను చూపిస్తే ఈ రోజు కేటీఆర్ ఆ ఫండ్ దేనికి ఉపయోగించారో కూడా కేటీఆర్ కూడా చూపించాల్సిన అవసరం ఉంది. ఈ రాజకీయంలో మొత్తానికి తెలంగాణలో ఒక రాజకీయం ఒక ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు. ప్రజలకు సంబంధించిన తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ రాజకీయ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని తెలంగాణ ప్రజానీకం కోడై కూస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ హైడ్రా పేరుతో జరుగుతున్న హైడ్రామాను రాజకీయ నాయకులు హైడ్రామాగా చిత్రీకరిస్తున్నారు. అసలు హైడ్రాకు సంబంధించి నిజంగా తెలంగాణలో హైడ్రాకు సంబంధించిన అవినీతి లేదా హైడ్రాకు సంబంధించిన ఏదైతే చెరువుల కబ్జాలు ఉన్నాయో మూసీ పరివాహక ప్రాంతంలో శుద్ధి పేరుతో జరుగుతున్న దానికి సంబంధించింది ప్రజలంతా సహకరించుస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ మరొక పక్క ప్రజలు సహకరించలేదు, రౌడీలో పెట్టి ఆ మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించిన పరిశీలనకి వెళ్తే మా పైన దాడులు చేస్తున్నారనే బీఆర్ఎస్ నాయకులు. మొత్తానికి మూసీ నది ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అది సచివాలయంలో పెడతారా, ఇంకొక దగ్గర పెడతారా? మొత్తానికి ప్రజలకు సంబంధించిన అవినీతి ఏదైతే జరుగుతుందో మూసీ ప్రక్షాళన, దీని పేరు అవినీతి ఏదైతే జరిగింది అనేది కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఇవన్నిటిపైన ప్రజలకు ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అసలు ప్రజలను హైదరాబాద్ ఒక గ్రేటర్ హైదరాబాద్ లేదా ఈ రోజు ప్రపంచానికి హైదరాబాద్ నెంబర్ 1 స్థానంలో చూపించాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వాలకు ఉంది, ప్రతిపక్షాలకు ఉంది. కాబట్టి ప్రతిపక్షాలు అధికార పక్షం రెండు కలిసి ఈరోజు మూసీకి సంబంధించిన మూసీ నదితో పాటు నివసిస్తున్న ప్రజలందరూ కంపులో నివసిస్తున్నారు అనేది వాస్తవము, మనమందరం చూస్తున్న విషయమే. కంపు కాలుష్యము, నల్గొండ ప్రజలు ఈ రోజు మూసీ నది నీళ్లు తాగుతున్నారు అనేది తెలుసు. మొత్తానికి నీళ్ళు అనేది మొత్తం ఈ రోజు ఒక హైదరాబాద్ కాలుష్యంతో ఉంది అనేది మనం అందరికి తెలిసిన విషయమే. దీన్ని శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది అనేది మనందరికి తెలిసిన విషయం. కానీ ఈ రోజు రాజకీయ రెండు పార్టీలు ఒక డ్రామా సృష్టిస్తున్నాయనేది మనందరం గుర్తిస్తున్నాము. మొత్తానికి తెలంగాణ ప్రజలు రెండు పార్టీలకు సంబంధించి బుద్ధి చెప్తారనేది మనం వేచి చూడాల్సిన అవసరం. రైట్ రాము, థ్యాంక్ యూ.